ముకుందా జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే ప్రతి జంటకు ఎన్నో కలలుంటాయి. ఇల్లు కొనాలి, కార్ తీసుకోవాలి, ట్రిప్ వెళ్ళాలి, ఇలా భవిష్యత్తు కోసం ఎన్నో ప్లాన్లు చేసుకుంటారు. కానీ చాలా మంది పట్టించుకునే ఒక ముఖ్యమైన విషయం ఆరోగ్య బీమా. ముఖ్యంగా భవిష్యత్తులో పిల్లల గురించి ఆలోచిస్తున్న దంపతులకు సరైన సమయంలో తీసుకునే ఒక నిర్ణయం లక్షల రూపాయల వైద్య ఖర్చుల నుంచి రక్షించగలదు. అదే మాతృత్వ కవర్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీ. అసలు ఈ కవర్ ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో గర్భధారణ, ప్రసవానికి సంబంధించిన ఖర్చులు భారీగా పెరిగాయి. సాధారణ ప్రసవానికి కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ సిజేరియన్ డెలివరీ అవసరమైతే 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ మొత్తం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే మాతృత్వ కవరున్న ఆరోగ్య బీమా తీసుకుంటే ఈ ఖర్చుల భారం చాలా వరకు తగ్గుతుంది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం పడదు. మాతృత్వ బీమాలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం వెయిటింగ్ పీరియడ్. చాలా బీమా కంపెనీలు గర్భధారణకు సంబంధించిన క్లెయిమ్ల కోసం 9 నెలల నుంచి 3 లేదా 4 సంవత్సరాల వరకు నిరీక్షణ కాలాన్ని నిర్దేశిస్తాయి. అంటే ఈ రోజు పాలసీ తీసుకుని రేపే గర్భధారణ ఖర్చులను క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. అందుకే కొత్తగా వివాహమైన దంపతులు ముందుగానే మాతృత్వ కవర్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబాన్ని విస్తరించాలని నిర్ణయించిన సమయాన్ని వెయిటింగ్ పీరియడ్ పూర్తయి ఉంటే పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గర్భధారణ నిర్ధారణ తర్వాత పాలసీ తీసుకుంటే చాలా సందర్భాల్లో బీమా కంపెనీలు ఆ ఖర్చులను కవర్ చేయవు. చాలా ఆరోగ్య బీమా పాలసీలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ చికిత్స సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. బీమా సంస్థే నేరుగా ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రసవ సమయంలో కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. మాతృత్వ కవర్లో మరో ముఖ్యమైన ప్రయోజనం నవజాత శిశువుకు కూడా రక్షణ లభించడం. చాలా పాలసీల్లో పుట్టినరోజు నుంచి దాదాపు 90 రోజుల వరకు శిశువుకు కూడా బీమా రక్షణ ఉంటుంది. పుట్టిన తర్వాత కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్ఐసియులో ఉచిత చికిత్స అవసరమైతే ఈ ఖర్చులను కూడా బీమా సంస్థ భరించే అవకాశం ఉంది. ఇది సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే ఒక అదనపు ప్రయోజనం. అందుకే పెళ్లైన తర్వాత కేవలం ఇల్లు, కారు, పెట్టుబడుల గురించే కాకుండా ఆరోగ్య భద్రతపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం. ముఖ్యంగా భవిష్యత్తులో కుటుంబాన్ని విస్తరించాలని భావించే దంపతులకు మాతృత్వ కవరున్న ఆరోగ్య బీమా ఒక మంచి ఆర్థిక రక్షణగా నిలుస్తుంది. అయితే పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్, కవరేజ్ పరిమితి, నెట్వర్క్ ఆసుపత్రులు, నిబంధనలు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించడం మంచిది.